విజన్ 2047 లక్ష్యంగా ఏపీ ముందుకు పోతోందన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని నరేంద్ర మోదీ నిదానమైన వికసిత్ భారత్కు స్వర్ణాంధ్రప్రదేశ్ను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో మెడికల్ కాస్టులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనారోగ్య సమస్యల వల్ల పేదలు చితికిపోయే పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు అమ్ముకొని ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి వస్తుందని చెప్పారు. మెడికల్ ఫీల్డ్లో మార్పులు రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. మా గవర్నమెంట్ను కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంత సమర్థవంతంగా గ్యారప్ చేస్తున్నారో గవర్నమెంట్లో కూడా కంప్యూటరైజేషన్ చేసి ఎక్కడికక్కడ సమర్థమైన సుపరిపాలన ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. అందుకే నేను ఒక మాట చెప్పాను, నేను చేసే పని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్. నరేంద్ర మోడీ గారి విధానం వికసిత్ భారత్ 2047. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్కి అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం వస్తుంది, అప్పుడే ఆదాయం వస్తుంది. ఈ మూడు కూడా కలుపుకొని అలాంటి సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి. ఓసారి బాధేస్తుంది, ఓసారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం, ప్రోగ్రెస్ చూసి ఆనందపడుతున్నాం. ఓసారి ఒక్కొక్క పేషెంట్కి 60 లక్షలు 70 లక్షలు ₹1,00,00,000 మెడికల్ బిల్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. చాలామంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు. ఓసారి బతుకుతున్నారు, ఒకసారి చనిపోతున్నారు. రియల్ టైం మానిటరింగ్ కూడా చీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా బర్డర్ పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు వేరబుల్స్ వచ్చాయి. ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడి నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్కి షిఫ్ట్ చేసే మెకానిజం వస్తూ ఉంది. అంబులెన్సెస్ ఉన్నాయి. అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్విప్మెంట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం. అందుకని అందరం కూడా ఆలోచించుకోవాల్సింది, రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం, అవసరమైతే ఆపరేషన్లు చేసే పరిస్థితి రావాలి. అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.